హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో నేను చైనా నుంచి ఇతర కంట్రీస్‌కి ఏ కంట్రీస్‌కైనా సరే షిప్మెంట్ అనేది కార్గో షిప్మెంట్స్ ఎలా జరుగుతుందో చూపిస్తాను. సో, ఈ ఏరియా వచ్చేసి ఎస్పెషల్లీ చైనాలో తైజు. ఓకేనా? సో, ఇక్కడే మనకు అన్ని కార్గో షిప్మెంట్స్ జరుగుతాయి త్రూ షిప్స్. జస్ట్ వాళ్ళకి మనం ప్యాకింగ్ లిస్ట్ అండ్ ఇన్వాయిస్ కాపీ ఇచ్చేసినామంటే షిప్మెంట్ సేఫ్‌గా వాళ్ళు ఏ కంట్రీకి ఆ కంట్రీ పంపించేస్తారు. ఇక్కడ మీరు వాటర్ గమనించినట్లయితే లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు మీకు నేను బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ చూపించాను. ఇక్కడ చూసినట్టయితే డిఫరెంట్ ఫుల్లీ మట్టి కలర్‌లో ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి నేను ఇంకొక ప్లేస్‌కి వెళ్తున్నా. అక్కడ కొంచెం డిఫరెంట్ కలర్‌లో 2 సైడ్స్, ఒక సైడ్ బ్లూ, ఒక సైడ్ మనకు ఈ విధంగా మట్టి కలర్‌లో కనిపిస్తుందంట. సో, నేను ఎగ్జైటింగ్‌గానే వెళ్తున్నా. ఇంకోటేందంటే ఈ ఏరియాలో ఈ యొక్క రోడ్డు దగ్గర నుంచి వెహికల్స్ చాలా తక్కువ ట్రావెల్ అవుతుంటే అందుకే వీళ్ళు ఇలా వన్ వేలా పెట్టారనమాట. చాలా డేంజర్. ఎదురుగా పెద్ద వెహికల్ వచ్చిందనంటే ఇంక అంతే కథం అయిపోయినట్టే. ఇక్కడ చూడండి ఎంత డిఫరెంట్ కలర్‌లో ఉన్నాయో. విండ్ స్పీడ్ అయితే భయంకరంగా ఉంది. ఆల్రెడీ ఒక బోట్ ఉంది. ఏంటంటే రోడ్డు పైన వీళ్ళు మనకు రొయ్యలు, చిన్న చిన్న చేపలు అన్నీ మనం వెంట పెట్టుకుంటాం కదా. సో, ఇట్లా వీళ్ళు రోడ్డు పైన వేస్తారనమాట. బట్ మనం సపరేట్ చేసి నీట్గా పెడతాం. బట్ వీళ్ళకి తెలిసిందే కదా చైనా వాళ్ళ గురించి. అలానే తెచ్చి కుప్పలు కుప్పలుగా రోడ్డు మీద పోసేస్తారు. ఆ తర్వాత దాంట్లో నుంచి ఎస్పెషల్ మట్టే కాదు, నత్తలు అవి కూడా వీరు డిఫరెంట్ సపరేట్ చేస్తారు. మీకు రైట్ సైడ్ చూడండి వాటర్ ఎలా ఉందో, బ్లూ. అండ్ మీకు ఇప్పుడు నేను దిగి లెఫ్ట్ సైడ్ చూపిస్తాను. ఇది ఒక స్పెషల్ ఏరియా అనమాట, థైజు అనే లొకేషన్. చూడండి ఎలా ఉందో, మళ్ళీ మామూలుగా లేదు. సో, ఫుల్గా ఒక 1 అవర్ వరకు ఇక్కడే మనం బీచ్లోకి వెళ్తే ఏం చేస్తాం, జస్ట్ చూసి నేచర్ని ఎంజాయ్ చేయడం తప్ప ఇంకేం చేయలేము ఇక్కడ. సో, ఫైన్, ఇట్స్ గుడ్. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు అలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.